వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు అప్పటికప్పుడే ఈజీగా టేస్టీగా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు పొడి బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ముందుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మనము గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నప్పుడే మనకు ఉండలు ఎక్కువ కట్టకుండా చాలా బాగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది చాలా బాగా పల్చగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ 10 నిమిషాల్లో మనము ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవట్లేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మనకు మరీ ఎక్కువ గట్టిగా ఉన్నట్లు కనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. మనకు ఈ బ్యాటర్ చాలా పల్చగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకుని పెనం వేడైన తర్వాత దీనిపై నుంచి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కావాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలని వేసుకోవట్లేదు. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలి. పెనం మాత్రం బాగా వేడి ఉండాలి, అలాగే హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి మీకు కావాల్సినట్టుగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. నేనైతే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవట్లేదు, లైట్ గానే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బ్రౌన్ గా, ఇలా వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మరోవైపు తిప్పేసుకోవాలి. ఈ దోశలు 2 వైపులా కాల్చినప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మిగతా మొత్తం దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ గా టేస్టీగా ఉండి దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.